ఒకవైపు కాళేశ్వరం అనేది దెబ్బతింది, ఇలాంటి పనికిరాదు అని చెప్తుంటే దానికి కారకులైన బీఆర్ఎస్ నాయకులే, అంటే వాళ్ళ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు దగ్గరికి ఇప్పుడు మీరు వెళ్ళి, అంటే మీ నాయకులు వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తుంది సార్, ప్రజలకి అసలు కాళేశ్వరం అనేది ఆ 3 పిల్లర్స్ కాదు, కాళేశ్వరం యొక్క సమగ్ర రూపం ఏంటి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ సమగ్ర రూపం ఏంటి ప్రజలకు తెలియజెప్పాలి. ఇది ఒక 3 బ్యారేజీలు, 21 పంపింగ్ సెట్లు, 270 కిలోమీటర్ల సొరంగము, 15 ఉన్న దీన్ని ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ 3 పిల్లర్స్ కొంచెం క్రాక్ ఇచ్చి అది రిపేర్ చేసుకున్నారు. భారతదేశంలో ఇంతవరకు జరగని విషయం కాదు ఇది. అనేక సందర్భాల్లో గుజరాత్లో అవ్వచ్చు, మిగతా ప్రాజెక్టులు అవ్వచ్చు, అనేక సందర్భాల్లో ఆ టెక్నికల్ మిస్టేక్, ఇట్స్ ఏ టెక్నికల్ మిస్టేక్. ఆ టెక్నికల్ మిస్టేక్ జరిగింది, అది అప్రూవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, ఆ రోజు అప్రూవ్ చేసింది వీళ్ళు కాదు, అప్రూవ్ చేసిన ప్రాజెక్టు డిజైన్ అప్రూవ్ చేసింది వాళ్ళే. అది టెక్నికల్ మిస్టేక్, దట్ షుడ్ బి రెక్టిఫైడ్, కరెక్టెడ్. దాన్ని ఆ తప్పు ఎందువల్ల జరిగింది, ఆ టెక్నికల్ మిస్టేక్ ఎవరు బాధ్యులు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళని చేయండి ఓపెన్గా చెప్తున్నాం. ఎవరైనా సరే, ఎవరినైనా మాకు లేదు, ఎనిబడి ఆ తప్పుకి, జరిగిన తప్పుకి, ఆ మిస్టేక్ ఎవరు చేశారు, ఎవరు కారు వాళ్ళని శిక్షించండి, వాళ్ళు యాక్షన్ తీసుకోండి. కానీ జూన్ జూలైలో రాబోతున్నాయి వానరోత్సవాలు, ఈ లోపల నీళ్ళ పంపింగ్ జరగాలి. సో దానికి ఇమీడియట్గా రిపేర్ వర్క్ చేసి దాని కార్యక్రమం చేయాలి. ఇది రాజకీయ అవసరాల కన్నా రైతుల అవసరాలు ముఖ్యం, దాని మీద దృష్టి పెట్టండి. ఊరే రాజకీయ లబ్ధి కోసం అని ఊరే కాళేశ్వరం దాన్ని ఇంత పెద్దలు చేసేసి గుతలు ఇచ్చి ఆ 3 ప్రాజెక్టే పోయినట్టు, అది జలధారమైన ప్రాజెక్ట్, ప్రాజెక్టే పోయినట్టు, ప్రాజెక్ట్ అంతా పోయినట్టు ఈ డెమోగాగ్ బోగస్ పబ్లిష్ చేయటం తప్పు. అది ప్రజలకు తెలియజెప్తాం మేము. వీళ్ళకి ఇలాగా ప్రజలకి ప్రతి వారం ఆరంభమే ఇది. మిగతా అన్ని బ్యారేజ్ దగ్గరికి వెళ్తాం, అన్ని సొరంగ మార్గాలు అన్ని ప్రజలకు చూపిస్తాం. ఎంత ప్రాజెక్ట్ ఇది, ఎంతటి ప్రాజెక్టు, ఎంత బ్రహ్మాండంగా జరిగింది, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగినంత మాత్రాన్ని ఈ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్టుని అప్రతిష్ట చేయడం కానీ దాని మీద రాజకీయ లబ్ధి పొందాలంటే కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాన్ని బయట పెట్టం. ఇప్పుడు మనకు తెలుసు, అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు, జనం అల్లాడిపోతుండే నీళ్ళ కోసం, తాగునీళ్ళు సాగునీళ్ళు లేక వలసబాట పట్టి జనం ఎన్నో కష్టాలు పడుతున్న వేళ భూమార్గం పట్టించాలి గోదావరి నీళ్లను అని చేసిన ఒక బృహత్ ప్రయత్నమే కాళేశ్వరం. సో ఎవరు అవునన్నా కాదన్నా సరే పొరపాట్లు జరిగినాయనే తర్వాత సరే, అట్లాంటి కాళేశ్వరం ఈరోజు అఫీషియల్గా 40 లక్షల ఎకరాలకి పంట నీరు ఇవ్వబోతుంది. ఆల్రెడీ 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది, 1,10 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది ఇప్పటికే వచ్చిన నీళ్లతో. ఇది పూర్తయితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఒక 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని పూర్తిగా, అంటే ఆయన ఇప్పుడు చెప్పినట్టు దానికి ఒక సమగ్ర స్వరూపం ఉంది. ఎన్నో టన్నెళ్ళు, ఎన్నో బ్యారేజీలు, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. వాటన్నిటినీ అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అట్లా వదిలేద్దామా? ముందుగా ఆద్య ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఒకటే, కాళేశ్వరం అనేది కేసీఆర్ ఫ్యామిలీకి అవినీతిగా మారింది. వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లు సొమ్ముతుంటే దానికోసమే ఉన్న దాని యొక్క రీడిజైన్ పేరు మీద 1000 కోట్ల అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. మేము మొన్న యాజ్ ఎ మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్గా, మా మేనిఫెస్టోలో కూడా వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డెఫినెట్ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి, ఎందుకంటే ప్రజలకు తెలియజేయవలసిన అవసరము కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అందుకే మేము మా మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పడమే కాదండి, ఇవాళ కాగ్ రిపోర్ట్ అదే చెప్పింది. మన కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఒక చిన్నది, నేను అసలు మీరు చెప్పిన దానికి నేను చిన్నది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి ఏం చెప్పారండి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరి కింద పనిచేస్తారండి, కాంగ్రెస్ పార్టీ కింద పనిచేసే వాళ్ళు కాదు కదా, అదొక స్టాట్యూటరీ బాడీ. కాగ్ రిపోర్టర్ ఏంది, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళు చెప్పిన రిపోర్టు ప్రకారమే ఇలా ప్రభుత్వం దాంట్లో ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది కదా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తుంది. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ఏం జరిగిందో తెలియజేయవలసిన బాధ్యత, ఎందుకంటే ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది. సో అందుకే డెఫినెట్ కూడా ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. దాంట్లో భాగంగా నేను ఒక చిన్న
వస్తున్నా ఐఎమ్ నాట్ వెయిటింగ్, ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు మనం దానికి ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను అదే చెప్తున్నా లెట్ మీ ఫినిష్. ప్రాజెక్టులు నాశనం కాదండి, నువ్వు ఏం మాట్లాడు ప్రాజెక్ట్ నాశనం ఏం చెప్పారు? ఇప్పుడు ఎవరు నాశనం చేస్తున్నారు? కాగ్ రిపోర్ట్ ఎవరు ఇచ్చిరండి? దానికి డిపిఆర్ లేదని చెప్పింది ఎవరండి? ఏం మాట్లాడరు మీరు? పెద్దలు తెలుసుకొని మాట్లాడండి. డిపిఆర్ లేదని ఎవరు చెప్పారు? కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. మరి కాగ్ రిపోర్ట్ ఎవరండి? కాగ్ రిపోర్ట్ల ఎక్స్పర్ట్ ఉంటారు కదా ఈ దేశంలో ఉన్నటువంటి. నిన్ననే చెప్పింది కదా కేంద్ర జలవనరుల అటు శాఖ అడ్వైజర్ వేదిర శ్రీరామ్, తెలంగాణ వ్యక్తి, ఆయనే చెప్పాడు. ఇంకా నువ్వు దానికి లేవు. నేను ఏం చెప్తున్నా అంటే డెఫినెట్ కూడా ఇవాళ పెద్దలు మాట్లాడుతూ 3 కూలిపోతే 3 1 2 కాదండి, కనీసం ప్రాజెక్టు కంప్లీట్ కాకముందుకే కూలిపోతుంది కదా, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వేసుకుంటప్పుడే మనం ఎన్నో ఏం చెప్పాడు? నేనేం చెప్తున్నా అంటే దాంట్లో జరిగినది 1 2 కాదు, ఎన్ని కూలిపోయి అసలు ప్రాజెక్ట్ ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులకు చూడండి, ఇవాళ నాగార్జున సాగర్ పోండి, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి చూడండి, ఆ కడెం ప్రాజెక్టు చూడండి. నేను ఏమంటున్నా అంటే ప్రాజెక్టు కడుతుంటేనే కూలిపోతుంది కదా. ఇవాళ కేసీఆర్ ఏమన్నాడు? 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ మానస పుత్తుకూర కాళేశ్వరరావు మరి ఎక్కడ పోయిందండి? కాళేశ్వరరావు ఎందుకు మాట్లాడతలేడండి? ఇవాళ పోతున్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పోవచ్చు, మాట్లాడచ్చు, స్వేచ్ఛ ఉండొచ్చు, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ. మరి గతంలో ఇంత చెప్తుంది కదా, గతంలో కాళేశ్వరం మీదకి ఎవరైనా కాదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎస్ మనం అందరం కాళేశ్వరం పోదాం, మీరు కూడా రండి అని మా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. మీరు ఎందుకు రాలేదండి? ఇదే కేసీఆర్ గతంలో ఏమన్నాడండి? ఒక్క నిమిషం, ఇది కాళేశ్వరం చెప్పండి, ఆ లాంగ్వేజ్ మాకు కూడా వచ్చు. ఒక వ్యక్తులుగా సభ్య సమాజం చూస్తున్న వ్యక్తులుగా నేను ఆ విధంగా మాట్లాడదలుచుకోలేదు, ఇక్కడ ఒక డాక్టరేట్ గా, ఎందుకంటే మాకు కూడా లాంగ్వేజ్ వచ్చు. మరి ఒక ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారేంటండి? మీ కాంగ్రెస్ లాంగ్వేజ్ తెలుసా? రేవంత్ రెడ్డికి లాంగ్వేజ్ తెలుసా? సంస్కారం ఉందా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాడా? ఒక సీఎం లాగా మాట్లాడుతున్నాడా? వీధి రౌడీ లాగా మాట్లాడుతున్నాడా? రేవంత్ రెడ్డికి లాంగ్వేజ్ తెలుసు. అధికారం పోయిన తర్వాత ఒక ప్రశ్న కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి భాష ఎర్రగడ్డ పోయి మానసిక టెస్ట్ చేసుకోవాలి. మీరు రౌడీ కదా, రౌడీ భాష, రౌడీ భాష మీ రేవంత్ రెడ్డి. అసలు ఎవరు కాళేశ్వరం పోలే? కేసీఆర్ ఎడబడుకుని మరి రేవంత్ రెడ్డి కల్చర్ ఉందా? కాంగ్రెస్ కల్చర్ ఉందా? ముఖ్యమంత్రి కేసీఆర్ నా మానస పుత్రిక కాళేశ్వరం అన్నాడు. మరి భాష మాట్లాడతారు మీరు? కాంగ్రెస్ కు భాష అంటారు, కాంగ్రెస్ కు భాష ఉందా? ఒక రేవంత్ రెడ్డి ఒక సీఎం గా మాట్లాడుతున్నాడా? రేవంత్ రెడ్డి రోజు ఒక బజార్ రౌడీ లాగా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి వాడు సీఎం, వాడు సీఎం రౌడీ. యువత ఏం నేర్చుకుంటారండి భాష ద్వారా? అసలు కేసీఆర్ తెలంగాణకు భాష నేర్పిదోరండి. తెలంగాణలో స్టార్ట్ చేసింది ఎవరండి? ఫస్ట్ దాని మీద పెట్టు. అసలు తెలంగాణలో బూతు పురాణం స్టార్ట్ చేసింది ఎవరండి? దాని కాదు కేసీఆర్ కదా. కేసీఆర్ కదా చంద్రబాబుకి సామంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఇదే సోనియాని బూతుల పురాణం మాట్లాడాడు. కేసీఆర్ కూడా
కాంగ్రెస్ వచ్చాడు. సార్ ఒక్క నిమిషం, నీకు దమ్ముంటే కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి సోనియా గాంధీ ఏమన్నాడు? బోతో రక్తం కాళేశ్వరంలో అవినీతి బయటపడుతుందని, ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి బయటకు వస్తుందని దాన్ని తప్పించుకోవడం కోసం, ఎమోషనల్ పాలిటిక్స్ చేయడం కోసం కేటీఆర్ ఈ డ్రామారావు ఎన్ని డ్రామాలు వేసినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని, కేసీఆర్ ఫ్యామిలీని ఎక్కడ పెడతారో అక్కడ పెడతారు. ఎందుకంటే వాళ్ళు డ్రామాలు వేసినంత మాత్రం ఇలా నమ్మేటోళ్ళు ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, వాళ్ళకు తెలుసు ఏం జరిగిందో. ఇలా కాళేశ్వరం పేరు మీద తెలంగాణ చెమట చుక్క ఒక్కొక్క రక్త పొట్టుతో దాచుకున్న పైసలతోటి ఇలా తెలంగాణలో 1,000 కోట్ల ఎవరు అలా కూడా చేయలేదు కదా. మాటలు తీసుకొచ్చి అవినీతి ఎవరి దగ్గర పనిచేస్తూ కాదు, ఎవరి అటానమస్ సంస్థ ఎక్కడ ఉందో, ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందో అట్లాంటి వ్యక్తితో మాట్లాడండి. ఏంటండి ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి ఒక భాష నేర్చుకోవాలి ఫస్ట్. సీఎం గా నోటికి వచ్చే ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్. మళ్ళా కొత్తగా మాట్లాడతారు ఏంటండి? ఈ వీధి భాష ఎవరు మాట్లాడారు? రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అదే బట్టి విక్రమార్క మాట్లాడితే కాంగ్రెస్ డీసెంట్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నాడు. కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇలాంటి చిల్లర భాష వాళ్ళు రేవంత్ రెడ్డి. రెస్పాండ్ అవ్వకండి ఒక్క నిమిషం సార్, ఉండండి సార్ ప్లీజ్. రమంత్ రెడ్డి అయినప్పుడు ఇలాగే మాట్లాడాడు. కేసు ఏమైంది అవన్నీ మాట్లాడాలనుకుంటే చర్చ దేని మీద? ఇప్పుడు కేసు ఏమైందండి? మీరేమన్నా మాట్లాడిరా? ఏమేమంటారు? నీ కాళేశ్వరంలో 9 ఏళ్ళ అధికారంలో ఉండి ఎన్నడన్నా కాళేశ్వరంకి ఛాలెంజ్ మీరు మీడియాలో ఉన్నారు. ఎన్నడైనా మీడియాను అలౌ చేశారా? సామాన్య ప్రజల్ని, తెలంగాణ వ్యక్తులను అలౌ చేశారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం నమ్మింది, భారత రాజ్యాంగాన్ని నమ్మి ఇలా స్వేచ్ఛగా నువ్వు వెళ్ళొచ్చు. సార్ ఇప్పుడు సార్ ఒక్క నిమిషం అన్నగారు, సరే ఒక్క నిమిషం కాదు అన్నగారు సార్ ప్లీజ్ మీ ఇద్దరు సమయం పాటించాలి. ఈ చర్చ కాళేశ్వరం గురించి, దాని ఉనికి గురించి. సార్ ఒక్క నిమిషం మీరు ఆగండి సార్, ఒక్క నిమిషం. సరే సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఆయనతో మాట్లాడుతున్నా సార్. లింగ గారు నేనేమంటాను సార్ అంటే, దయచేసి టెక్నికల్ డీటెయిల్స్, కాళేశ్వరం అవసరమా, దాని మనుగడ ఏంటి, దాని టెక్నికల్ లోపాలు ఏంటి, దాన్ని సరిదిద్దడమా, కూల్చేయడమా, ఇది మాట్లాడుకుందాం సార్. దయచేసి ఈ పరిధి దాటకండి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ఒకరినొకరు ఎత్తిపోసుకోవడం అనేది అనవసరం. ఇప్పుడు మనకు ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం. దయచేసి టాపిక్ కన్ఫైన్ అవ్వండి, సో దట్ జనానికి కొంచెం అర్థం అవుతుంది ఏంటి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది, మేడిగడ్డ దగ్గర ఉంది, అన్నారం దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి దీని నేను ఒక్క నిమిషం రైట్ మీరు చెప్పారు, మీ మాట చెప్పారు సార్, మీరు చెప్పారు ఏంటో మీరు వివరిస్తారు. ఇప్పుడు నేను లింగ గారితో మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం. ముఖ్యంగానే రాజకీయ లబ్ధి కాదు, రైతుల లబ్ధి కాదు. చూడాలి, జూన్ జూలై వస్తుంది, అది రిపేర్ చేయాలి, చేసేసి ఇది మీ డిమాండ్ కదా.